హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎస్ఐ హరీష్ గారు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు తెలుస్తున్న వార్తల్లో నిన్న కొన్ని విషయాలు చూసాం. అయితే పోలీసుల విచారణలో మరికొన్ని నమ్మలేనటువంటి సంఘటనలు కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అమ్మా. నమస్తే. సో ములుగు జిల్లాలో ఎస్ఐ హరీష్ గారు ఆత్మహత్య చేసుకున్న సొంత రివాల్వర్ తో కాల్చుకొని చనిపోవడం అత్యంత బాధాకరమైనది. అయితే తర్వాత పోలీసుల విచారణ చేపట్టిన తరువాత కొన్ని నమ్మలేనటువంటి నిజాలు బయటకు రావడం అయితే జరుగుతుంది. సో దాని గురించి సమాచారం ఏమండి, హరీష్ గారు 29 సంవత్సరాల వయసులో ఎంతో భవిష్యత్తు ఉండగా చక్కగా ఎస్ఐ ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి కూడా నిశ్చయమైంది. అటువంటి సమయంలో ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది అనేది పోలీసుల విచారణలో మనకు తెలియవస్తున్న అంశము ఏమిటి అంటే, ఆయన దాదాపు 7-8 నెలల క్రితము ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఆ అమ్మాయితో ఫోన్ లోనే స్నేహం మొదలు పెట్టి ఆ తర్వాత ఆ పరిచయము స్నేహము ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారట. వచ్చి చాలా కలిసిమెలిసి ఉండటము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈయన ఆ అమ్మాయి గురించి వాకప్ చేశారు. పెళ్లి అంటే అమ్మాయి గురించి ఆ అబ్బాయి తాలూకు వాళ్ళు, అబ్బాయి గురించి అమ్మాయి తాలూకు వాళ్ళు ఎంక్వైరీలు అనేవి కామన్ కదా, అందులో ఏం తప్పేం లేదు. ఆ రకంగా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆయనకు కొన్ని వాస్తవాలు తెలిసాయి. అవి ఎంతటి ట్విస్ట్ వినండి. అవి ఏమిటంటే, ఆ అమ్మాయి సూర్యాపేటలో చిలుకూరు అనేటువంటి గ్రామానికి చెందిన మనిషి, హైదరాబాద్ లో ఉంటూ ఉంది. అయితే ఆ అమ్మాయి గతంలో ఒక 3 బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తూ అందులో ఒక కుర్రవాణ్ణి పెళ్లి దాకా తీసుకువెళ్లి తీరా అతను పెళ్లి చేసుకుందాం అనేసరికి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పిందట. దాంతో అతను నిజంగా ప్రేమించిన వాడు కాబట్టి మనస్తాపానికి గురయ్యి అతను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాట. ఆ బాధ తట్టుకోలేక అతని తల్లిదండ్రులు కొడుకుని రక్షించుకొని పోలీసులకి అమ్మాయి మీద ఫిర్యాదు చేశారట హైదరాబాద్. ఈ వివరాలన్నీ కూడా ఈ హరీష్ గారు తెలుసుకున్న తర్వాత అమ్మాయిని పిలిచి మాట్లాడడానికి రమ్మని రిసార్ట్ కి పిలిచారు. అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ. నువ్వు ఇటువంటి విషయం బయటకు వచ్చింది కాబట్టి మాటలు ఉండవు. ఇంకా అదే ఇటువంటి నేచర్ ఉన్న అమ్మాయిని నేను అలా పెళ్లాడతాను, అందుకని మా తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటాను, నీ దారిని నువ్వు వెళ్ళు అని చెప్పడము. ఆ అమ్మాయి కుదరదు, నీ వల్ల నేను గర్భవతిని అయ్యాను, అంచేత నా డిమాండ్స్ అన్ని నువ్వు కంప్లీట్ చేస్తేనే నేను పక్కకి తప్పుకుంటాను, లేకపోతే నీ అంతు చూస్తాను, నీ ఉద్యోగం ఊడిపోతుంది, నువ్వు చేసిన ఘనకార్యం మొత్తం ప్రపంచానికి వెల్లడి చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేసింది. అది తట్టుకోలేక అభిమానవంతుడు క్షణికావేశంలో ఎక్కడ తన పరువు పోతుందో అని ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాడు. తన సర్వీస్ రివాల్వర్ తోటి కాల్చుకొని చనిపోయాడు. ఇది ఈ దుస్సంఘటన వెనకాల ఉన్నటువంటి ట్విస్ట్. అయితే ఇవన్నీ ఎలా తెలిసాయి? అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత అమ్మాయి అక్కడే కూర్చొని రోధిస్తూ ఉన్న ఫోటోలు అవి మనం చూసాం కదా. ఆ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళ తరహాలో విచారిస్తే ఇప్పుడు నిజాలు బయట పెట్టింది. ఆ విధంగా పోలీసు వారికి అందరికీ కూడా ఈ విషయం తెలిసింది. అయితే చాలా దారుణంగా తయారవుతున్నారండి ఇవాళ రేపు అమ్మాయిలు కూడా. కొంతమంది అమ్మాయిలు ఈ రకంగా మగవాళ్ళని వంచి మానసికంగా ప్రేమ పేరుతోటి తర్వాత వాళ్ళతో ముందుగానే వివాహం తర్వాత జరిగే కార్యక్రమాలు వివాహానికి ముందే ఓహో రూముల్లో ఆహా రూముల్లో కానిచ్చేసి ఆ తర్వాత నీ వల్ల నేను గర్భిణి అయ్యాను, ఇన్ని కోట్లు ఇవ్వాలి, అన్ని లక్షలు ఇవ్వాలి, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, నేను సెటిల్ అవ్వాలి అంటే ఈ రకంగా సంపాదించి వీళ్ళు సెటిల్ అవుతారా? నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ఆడపిల్లలు కూడా సమాజంలో ఎక్కువైపోయారు. ఆల్రెడీ పద్ధతి ఎప్పుడో తప్పేశారు. అంతేకాదండి, చాలా మంది ఆడపిల్లలకి దురలవాట్లు కూడా ఉంటున్నాయి ఇవాళ రేపు. మగవాళ్ళు తాగితే తప్పులేదు, మేము తాగితే తప్ప, వాడు డ్రగ్స్ తీసుకుంటే తప్పులేదు, మేము తీసుకుంటే తప్ప, మేము ఎందులో వాళ్ళకి తక్కువ, చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, మా డబ్బుతో మేము తాగుతున్నాం, తింటున్నాం, ఇలా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. దాని వల్ల నష్టము ఎవరికి అని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యంగ్స్టర్స్ ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లి వయసు వచ్చాక తగిన సంబంధం చూసి పెళ్లిళ్ళు చేస్తారు. కానీ తల్లిదండ్రుల మాట ఎంతమంది ఆడపిల్లలు వింటున్నారు, ఎంతమంది మగపిల్లలు వింటున్నారు? ఈ లవ్వులని డబ్బులని ఓయో రూములని ముందే పరిచయాలు స్నేహాలు డేటింగ్లు డాటింగ్లు
ఒకటి కాదు, ఈ కార్యక్రమాల వల్ల ఏం జరుగుతోంది? ప్రాణాలు కోల్పోతున్నారు, మానాలు కోల్పోతున్నారు, దురలవాట్ల పాలవుతున్నారు, జైళ్ల పాలవుతున్నారు. ఇప్పుడు అమ్మాయి ఏం ఏం సాధించింది? ఒక నిండు ప్రాణం పోవడానికి కారకురాలయ్యింది. ముగ్గురు మగపిల్లల్ని ప్రేమ పేరుతో వంచి వాళ్ళ నుంచి ఎంత సొమ్ము కాజేసిందో తెలియదు. ఇప్పుడు అమ్మాయి జీవితం జైలు పాలేగా. అందుకని తస్మాత్ జాగ్రత్త. మగపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వాళ్ళతోటి ప్రేమించాం అంటే ఆమె వస్తున్నా అని అగేసుకు వెళ్ళకండి. మంచి చెడులు ఆలోచించి ముందుగానే విచారించి వాళ్ళ గురించి అప్పుడు వాళ్ళతో బంధం పెంచుకోవాలా వద్దా అనేది నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురుదేవ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.